హాయ్ అండి. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఫాలోవర్స్ కోసం ఎన్ని కామెంట్స్ ఎన్ని మెసేజ్లు అయితే అసలు ఘోరం. కామెంట్స్కి డబల్ మెసేజ్లే ఉన్నాయి. వేర్ ఆర్ యూ ఫ్రమ్, హాయ్ అండి. మళ్ళీ నేను జనవరి 1 న్యూ ఇయర్కి కూడా ఎటువంటి రీల్స్ ఏం పోస్ట్ చేయలేదు. అండ్ మెయిన్ ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో, అది కూడా ఫాలోవర్స్ కోసమే. యూట్యూబ్స్ కూడా స్టార్ట్ చేశా కానీ అంత ఇంప్రూవ్మెంట్ ఏం లేదు. నిల్లిగా మొత్తం నిల్లే, ఏం లేదు. వ్యూస్ లేవు, సబ్స్క్రైబర్స్ లేరు, లైక్స్ కూడా ఏం లేదు. బట్ ఇన్స్టాగ్రామ్ బాగానే రేజ్ అయింది. ఇక దానికోసమే ఈ వీడియో. అండ్ నా ఫాలోవర్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండి. అందరికీ హాయ్, పెద్ద హాయ్ అనుకోవచ్చు. మెసేజ్ చేసిన వాళ్ళందరికీ, ఫాలోవర్స్కి, కామెంట్లు కొన్ని నెగిటివ్ ఉన్నాయి, కొన్ని పాజిటివ్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 100లో 99% అన్నీ పాజిటివే. ఓకే, బట్ 1%, 2% అట్లా నెగిటివ్ కామనే కదా. చాలా వరకు అంటే ఇక ఫస్ట్ టైం కదా ఛానల్ స్టార్ట్ చేయడం, అందుకని మా వాళ్ళు చూడొద్దని కొందరు అది ఇది అనుకుంటేమోనని కొన్నిటిని డిలీట్ చేసాం. కొన్ని మెసేజ్లు బ్లాక్ కూడా చేసేసాం. కొంతమంది ఫాలోవర్స్ని కూడా బ్లాక్ చేసేసాను, ఎందుకంటే ఎంతైనా ఫ్యామిలీ ఉంటుంది కదా దానివల్ల. అండ్ ఈ వీడియో నాకున్న ఫాలోవర్స్ అందరికీ కంపల్సరీగా చూడండి. చూస్తే ఇక మీరు ఇంకోసారి వేర్ ఆర్ యూ ఫ్రమ్ అది ఇది అని అన్ని క్వశ్చన్స్ అడగరు. సో ఈ వీడియో చూస్తే కొంచెం క్లారిటీ వస్తుంది. మళ్ళీ అన్నీ ఒకటేసారి చెప్పేస్తే మళ్ళీ ఇంకొక వీడియో చేయలేం కదా, అందుకని కొంతవరకు చెప్తా. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే మాది ఇల్లందు అంటే మెయిన్గా ఇల్లందే కాదు, ఇల్లందు సరౌండింగ్స్లో ఉన్న ఒక విలేజ్ పేరు నేను చెప్పను. బట్ ఈ చుట్టుపక్కల ఉన్న ఫాలోవర్స్కి తెలుస్తుంది నేను ఎవరో, అందరికీ తెలుసు. బట్ లేని వాళ్ళకి, బయట వాళ్ళకి, ఇక కామెంట్ చేసిన వాళ్ళకి, మెసేజ్ చేసిన వాళ్ళకి మాది ఇల్లందు అంటే ఇల్లందు మండలం. బొగుట అంటే అందరికీ తెలిసే ఉంటుంది. బొగ్గు బాగా ఉంటుంది కదా ఇల్లందులో, దానివల్ల బొగుట అని కూడా పేరు పడ్డది. అదే ఇల్లందు మండలం, కొత్తగూడెం డిస్టిక్, దాని చుట్టుపక్కల ఉంటుంది మా ఊరు. ఏ ఊరు మీరు కామెంట్ చేసేయండి, కొంతమందికి తెలిసి ఉంటుంది కదా, వాళ్ళు కామెంట్ చేయండి. ఇంకొందరు మ్యారేజ్ అయిందా మీకు అది చేస్తున్నారు కదా. సరే, మ్యారేజ్ అయితే అయింది, కాదంటే కాదు, ఓకే, అది వేరే విషయం. మ్యారేజ్ అయితే ఏంటి, మ్యారేజ్ కాకపోతే ఏంటి, మ్యారేజ్ అయితే కొంతమంది మీ హస్బెండ్ ఎలా ఒప్పుకుంటున్నారు, ఈ వీడియోకి ఎలా సపోర్ట్ చేస్తున్నారు. నేను అంత చెడ్డగా ఏం వీడియోస్ చేయట్లేదని నా ఒపీనియన్. అంటే అంత గలీజ్ వీడియోలు అయితే కావు, నార్మల్గా ఏదో చిన్నపాటి డ్యాన్స్, అది కూడా 1-10 సార్లు నేర్చుకొని అది మంచిగా ఉందా లేదా అని చూసుకొని నేర్చుకొని మరీ చేస్తున్నా కదా. సో అట్లా మెసేజ్లు కామెంట్లు చేయకండి, ఎందుకంటే ఉన్నదే లేకున్నదే ఎందుకు ఫ్యామిలీ పరంగా, హస్బెండ్స్ పరంగా అంటాం. ఇట్లా నెగిటివ్ కామెంట్స్తోనే చాలామంది డిసప్పాయింట్ చేస్తున్నారు. కానీ ఎంతైనా ఒక అమ్మాయి చేస్తుందంటే అది కూడా ఏ మిస్టేక్స్ ఉంటాయి, చిన్న చిన్న మిస్టేక్స్. బట్టల పరంగా కానీ, ఇట్లా హెయిర్ స్టైల్ పరంగా కానీ అంత ఇదిగా ఏం చేయట్లేదు. కాబట్టి కొంచెం నెగిటివ్ కామెంట్స్ ఆపేస్తే మంచిది అని నా ఒపీనియన్. అంటే నాకు మంచిది, మీకు మంచిది. ఎంకరేజ్మెంట్ ఇస్తే మేము ఇంకా ఎక్కువ చేయొచ్చు. అంటే వీడియోస్లో మంచి వీడియోస్లో ఇంకా మంచి వీడియోస్లు చేసి పోస్ట్ చేయొచ్చు. మీ ఎంకరేజ్మెంటే చాలా సపోర్టు. అంటే ఒక మనిషికి వెన్నెపూసేలాగో మీ సపోర్టు ఆ ఇన్స్టాగ్రామ్లో రన్ చేస్తున్న వాళ్ళందరికీ, ఫాలోవర్స్ కానీ, సబ్స్క్రైబర్స్ కానీ ఒక వెన్నెపూస లాంటి వాళ్ళే. అండ్ ఇటు సబ్స్క్రైబర్స్ ఒక 2000 సబ్స్క్రైబర్స్ పెరిగినాక, 2000 సబ్స్క్రైబర్స్ వచ్చినాక నేను కొన్ని మాకెళ్ళి ఇట్లా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. అంటే పాకాల చెరువు అని ఉంటుంది, చాలా పెద్ద చెరువు. కామెంట్ చేయండి, ఇట్లా ఏమైనా కావాలి అనుకుంటే, చూడదలుచుకుంటే లైవే ఇస్తా. ఈ పాకాల చెరువు కానీ, మళ్ళీ ఈ ఏడుబావులు, ఇటు మళ్ళీ ఒక ఫారెస్ట్లో ఒక వాటర్ ఫాల్స్ ఉంది, చాలా బాగుంటుంది ఫారెస్ట్లో. అది కూడా వర్షాకాలంలో పోవాలి, మామూలుగా ఉండదు. చుట్టూ వ్యూ పచ్చగా, అసలు చెట్లు అవి మస్తు ఉంటుంది. ప్యూర్ విలేజ్ మాకెళ్ళి.
ప్యూర్ అంటే ప్యూర్, చుట్టూ గుట్టలే ఉంటాయి. ఒక 2 గుట్టలు, పక్కన లోయలు, దాని పక్క నుంచే రోడ్లు. సేమ్ చిన్నపాటి అరకు అనుకోండి, చిన్నపాటి తిరుపతి కొండ ఎట్లయితే ఎక్కుతామో అట్లనే ఉంటుంది వ్యూ. మళ్ళీ ఇటు మేడారం కూడా దగ్గరే. ఇక మేము పోవాలి, మాకు ఇక మొక్కులు ఉంటాయి కదా, అట్లా మాకు ఉంది. సో అప్పుడు పోయినప్పుడు లైవ్ ఇస్తాం కాబట్టి కొంచెం సబ్స్క్రైబర్స్ పెరిగితే, అది కూడా 2000 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు ఇస్తా. మీకు ఒకరు కావాలి అని అనుకుంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నెగిటివ్ కామెంట్స్ ఆపేయండి, పాజిటివ్ కామెంట్స్ చేయండి. బాగాలేకపోతే స్కిప్ చేయండి, బాగాలేదని చెప్పండి, కామెంట్ చేయండి. కానీ వేరే నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్.